అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగరాజు. అసెంబ్లీ ఎలక్షన్ జరిగి అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది. 2029లో రాబోయే మరలా అసెంబ్లీ గురించే చర్చించుకుంటున్నారు తప్ప ఇప్పుడు జరగబోయే పల్లెటూళ్ళలో పంచాయతీ ఎలక్షన్ గురించి కానీ, మండల ఎలక్షన్ గురించి కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్ గురించి కానీ ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అప్పుడు వివిధ శాఖలుగా ఉన్నటువంటి తమ వర్గం వారిని అందరినీ కూడా ఒక్క తాటిపైకి తెస్తూ తన రాజకీయంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ కూటమితో చేయగలపడంతో తమ వర్గం వారిలో సుమారుగా 80% ఆ కూటమికి లబ్ధి పొందడంతో అఖండ విజయం సాధించింది. అయితే మరొక వర్గం చీలికలుగా ఉన్నటువంటి వర్గంలో సుమన్ గారిని తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ వారు. అయితే ఆయన సినిమా రిలీజులు అప్పుడు ఈ వర్గాన్ని అందరినీ ఏకం చేసే ప్రక్రియ గతంలో ఎప్పుడు చేయలేదు. ఆయన ఏ వర్గం వారో కూడా పల్లెటూళ్ళలో తెలీదు. ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఈ వర్గాలన్నింటినీ ఆయన ఏకం చేయగలుగుతారా? ఈయన సైడ్ నుంచి కూడా ఈ వర్గాల నుంచి ఎంత % ప్రభుత్వానికి లబ్ధి చేకూరుతుందో అని ప్రజలందరూ విశ్లేషించుకుంటున్నారు. వైసీపీ ఇప్పటి వరకు ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగిస్తుందో జనానికి అర్థం కాక దీనిపై ఎక్కువ చర్చించుకుంటున్నారు తప్ప పల్లెటూళ్ళలో జరిగిపోయే పంచాయతీల గురించి అంతగా ఆసక్తి చూపించట్లేదనేది ప్రజల యొక్క విధానం గురించే చర్చించుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ గురించి వేచి చూడాలి ఏం జరుగుతుందో.